ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. దాని There is no తర్వాత లై looking గారి back. ఇంటి ముందు క్యూ కట్టుంటారు ప్రొడ్యూసర్స్, Yes. గోల్డెన్ లెగ్ వచ్చేసింది ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయి అని చెప్పి. Yeah. ఆల్మోస్ట్ వెనక్కి తిరిగి చూడలేదు ఇంకా, లేదు మూవీస్ పడ్డాయి. కంటిన్యూస్ గా చేశాను. ఎక్కడ ఒక గ్యాప్ అంటూ లేదు. అందుకే నేను ఎక్కువ అదర్ లాంగ్వేజెస్ చేయలేదు. నాకు అదర్ లాంగ్వేజెస్ చేయడానికి అసలు టైం దొరకలేదు, బికాస్ తెలుగులోనే చేస్తూ ఉన్నాను. లాస్ట్లో నాకు ఎందుకంటే మలయాళంలో నేషనల్ అవార్డ్స్ వస్తాయి ఎక్కువగా, అంటే వాళ్ళు కొంచెం అవార్డ్ ఓరియంటెడ్గా, అంటే అవార్డ్ కోసం తీయరు కానీ అది వచ్చే ఛాన్సులు ఉంటాయి అని అలాంటి చెప్పి. మూవీస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఉంటాయి, కొంచెం న్యాచురాలిటీకి దగ్గర ఉంటాయి. అది ఒక రకమైన ఇంకొక రకమైన టైప్ ఆఫ్ మూవీస్ కదా. సో అందుకని మలయాళంలో చేద్దాం అనుకుని మలయాళంలో చేస్తూ ఉన్నా అప్పుడు లాస్ట్లో. అది కూడా బికాస్ అది కొంచెం వేరేగా ఉంటుంది, మనం ప్రజెంటేషన్ అంతా కూడా వేరేగా ఉంటుంది కాబట్టి అలా చేస్తే బాగుంటుందని చేశాను. బట్ అప్పటికే గ్లామరస్ హీరోయిన్ గా మంచి పేరు వచ్చింది మేడం మీకు, అంటే అంత బాగుంటారు చూడటానికి. ఒక్కసారిగా డీ గ్లామర్ రోల్ ప్రేమించిలో బ్లైండ్ క్యారెక్టర్ చేయాలి అన్నప్పుడు ఛాలెంజింగ్ అనిపించిందా? ఎందుకు రిస్క్, మనకు అవసరం, నెక్స్ట్ మూవీస్ మీద ఈ ఎఫెక్ట్ పడిద్దేమో అనిపించింది? చాలా మంది వద్దన్నారు యాక్చువల్లీ, చాలా మంది 90%, యాక్చువల్లీ 99% అని చెప్పాలి, ఆల్మోస్ట్ ఎవ్రీవన్ వద్దన్నారు. అంటే అది నేను తెలిసి నేను ఏదో గొప్ప, నేను నాకు అన్నీ తెలుసు అని ఆ గొప్పతనంతో చెప్పట్లేదు. సమ్హౌ నేను ఆ క్యారెక్టర్కి ఫీల్ ఉంది నాకు. అది ఓకే, నెక్స్ట్ సినిమా ఉండకపోవచ్చు, మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నా కూడా నేను అనుకున్నాను, ఈ ఒక్క సినిమా చేసినా వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోవాల్సి వస్తే ఇది మిస్ కాకూడదు అని నాకు అనిపించింది. ఎందుకో అనిపించి చేసా. చాలామంది వద్దు, మీకు నెక్స్ట్ సినిమాలు రావు అన్నారు. వాళ్ళు చెప్పింది నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళు నాకు మంచి కోసమే చెప్పు ఉండొచ్చు, కానీ అది నేను గర్వంగా ఏదో వాళ్ళకి చెప్పిన మాట వినలేదు, నేను నా ఓన్ డెసిషన్ తీసుకున్నాను అన్న చెప్పట్లా. అంటే ఎందుకో నాకు అది కనెక్ట్ అయ్యాను, అది చేశాను. అది చేసిన తర్వాత అది సక్సెస్ అయింది, అందరికీ కనెక్ట్ అయింది. ఇప్పుడు కూడా అందరూ ప్రేమించునే అంటారు. అవును, ప్రేమించిన తర్వాత ఛాన్సెస్ ఎలా ఉన్నాయి మేడం? ప్లస్ అయిందా మీకు, మైనస్ అయిందా? ప్లస్ అయింది కదా, ప్లస్ అయింది. ప్లస్ అయింది. కాకపోతే గ్లామర్గా అవసరం లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో గ్లామరస్గా నన్ను అలా చూడాలి అని అనుకోలేదు. అంటే 2 పాటలు ఉన్నాయి అందులో, కొంచెం మేకప్ వేసుకొని, అది ఒక సిచ్యువేషనల్ సాంగ్. బట్ డ్యూయెట్లు 2 ఉన్నాయి. హాయ్ అమ్మ హాయ్ హాయ్ అమ్మ అదురింది తొలిసారి నిన్ను చూసి, అది కూడా చాలా ఫేమస్. ఈ 2 కొంచెం మేకప్ వేసుకొని, కొంచెం డ్రెస్ కొంచెం నీట్గా వేసుకొని ఉన్నది ఆ 2 సాంగ్లే సినిమా మొత్తంలో. ఆ 2 సాంగ్లు వాళ్ళు ఎంజాయ్ చేశారు, మిగతావన్నీ క్యారెక్టర్ పరంగా వాళ్ళు ఎంజాయ్ చేశారు, కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా చాలామంది ప్రేమించు 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 అంటూనే ఉంటారు నా ఇన్స్టాగ్రామ్ కామెంట్స్లో. సో ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా అలా క్యారెక్టర్ రావడానికి, లేకపోతే వెళ్ళిపోయారా ఓన్గా మీరే? లేదు, ట్రైనింగ్ కాదు, లేకుండా ఓపెన్ ఐస్ తో చేయాలంటే చాలా కష్టం. శ్రీను వాసంత లక్ష్మిలో ఆర్పి పట్నాయక్ గారు క్యారెక్టర్ చూస్తే లేదా బ్లింక్ చేస్తూ మాట్లాడతారు, చాలా కష్టం. అది అంటే మరి అన్ప్లెజెంట్గా ఉండద్దు అని ఫస్ట్ నుంచి నాకు చెప్పడం, ఎందుకంటే మరీ ఇంకా అంటే సో అందుకని ఎక్కువ ఇలా పెట్టేసి అలా చేయలే. మామూలుగానే ఉంటుంది, బట్ షీ కాంట్ సీ. సో ఐఎమ్ టాకింగ్ టు రోషన్ నౌ, బట్ ఐఎమ్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్ కదా. నేను మురళీమోహన్ గారు అనుకోండి, మాట్లాడండి. ఆ సినిమా చేసి ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మాట్లాడితే కూడా నేను ఇలా వెతుక్కోవాల్సి వస్తుంది అనేదాన్ని. ఓకే, మీతో మాట్లాడుతూ కూడా వెతుక్కోవాల్సి వస్తుంది ఎక్కడుందో అని మనం ఇలా అంటాం కదా న్యాచురల్గా, మనం కొంచెం అది అలా అలవాటు అయిపోయి ఇప్పుడు ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తుంది అని అనేదాన్ని. అంటే ఎందుకు అలా అంటున్నాను అని, అంటే అలా అంత అలవాటు అయిపోయింది రోజు అలా చేసి. సో ఇప్పుడు మీతో మాట్లాడాలనుకోండి, ఇక్కడ ఎక్కడో కూర్చొని ఏదో ఎక్కడో దూరంగా చూడాలి, కళ్ళు నేనేమి తిప్పేకపోయినా కొంచెం నొప్పి పెడుతుంది, బికాస్ అక్కడెక్కడో చూడాలి, అంతసేపు ఎక్కువ చేయకూడదు. సో అలా చూస్తూ మీతో మాట్లాడాలి, హ్యావ్ టు ఫోకస్ అండ్ ఆల్ దట్, చాలా స్ట్రెయిన్ ఆన్ ద ఐజ్. అవును,
నాకు కూడా. సో అదేంటంటే మేము బ్లైండ్ స్కూల్కి వెళ్ళి వాళ్ళందరితో అంటే కొంచెం మాకు వాళ్ళ ఫీల్ కోసం వాళ్ళని ఏదో ఇమిటేట్ చేయాలని కాదు, వాళ్ళు ఏదో మాకు నేర్పిస్తారని కాదు, కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అని ఫీల్ అవ్వడం కోసం ఎప్పుడు బ్లైండ్ స్కూల్కి వెళ్ళేదాన్ని ఎవ్రీ వీక్ ఒకసారి. యూస్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్ వాళ్ళతో. అంటే చీర కట్టుకుంటేనే సినిమాలలో చేయాలి, మనం గ్లామర్గా కనిపించకూడదు అనేది ఇంట్లో పెట్టారా అలా స్ట్రిక్ట్ రూల్స్, లేకపోతే మీరంతటి మీరు పెట్టుకున్నారా మేడం? అలా లేదండి. ఏంటంటే అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సౌందర్య గారు ఆల్రెడీ ఒక వే మా లాంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఒక వే ఆవిడ సెట్ చేస్తారు. సో అది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆవిడ ఆల్రెడీ చేసి చూపించిన తర్వాత మాకు కూడా అనిపించింది ఎందుకు చేయాలి, ఆవిడ చేస్తున్నారు కదా, సో మనం కూడా అలాగే చేయొచ్చు కదా అని అలా స్టార్ట్ అయింది. స్వయంవరంలో కొంచెం గ్లామర్ రోల్ అయినా కూడా స్వయంవరంలో మీరు చూసుంటే గ్లామరస్గానే ఉంటుంది. తర్వాత పడిన క్యారెక్టర్స్ ఎలా అయిపోయింది, మనోహరంలో గుణశేఖర్ గారు తెలుసు కదా, ఒక సీన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఆలోచించాలి, ఒక క్యూ అంటే ఏంటి, లేకపోతే ఏంటి దాని కంటిన్యూషన్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఒక లెవెల్లో వెళ్తుంది కదా, ఒక గ్రాఫ్లో వెళ్తుంది కదా ఒక సీన్, ఇలా సడన్గా అక్కడికి వెళ్ళిపోదు పీక్కి. మనం స్లోగా ఇప్పుడు అరవాలన్నా కూడా ఫస్ట్లోనే అరిచేయం, కొంచెం స్లోగా వెళ్తుంది, అది ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ కూడా గుణశేఖర్ గారి దగ్గర నేర్చుకున్నాను మనోహరం సినిమా నుంచి. సో మనోహరంలో చేసేసిన తర్వాత ఇంక ఆటోమేటిక్లీ ఇమేజ్ పడిపోయింది హోమ్లీ. అంటే మీ అంతటి మీరేం స్టాంప్ వేసుకోలేదు హోమ్లీగానే చెయ్యాలి అని? అలా ఎలాంటి రోల్స్ అయినా మీరు ఓకే? అలా లేదండి, అంటే మరీ గ్లామర్గా కాదు, కొంచెం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కదా మేము, సౌందర్య గారి తర్వాత నెక్స్ట్ జనరేషన్, కొంచెం గ్లామర్గా ఉండొచ్చు కావాలంటే. బట్ మీ టైంలో ఎక్కువ వెంకటేష్ గారు సౌందర్య గారు కాంబినేషన్ అంటే బాగా లైక్ చేస్తారు ఆడియన్స్. అవును, నేను కూడా మీకు బాగా హిట్ పేరు అంటే హస్బెండ్ వైఫ్ గా శివాజీ గారితో బాగా సెట్ అయింది మీకు. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ గా అక్కడ అలా ఎక్కువ సినిమాలు చేసాం మేము, కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. అవును, ఎందుకంటే మిస్ అమ్మలో కనెక్షన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అనగానే మా ఇద్దరిని చూడడం మొదలుపెట్టారు అప్పుడు. సో వెంటనే ఒక 2-3 సినిమాలు అలా చేయడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.